ముస్లింలు అత్యంత పవిత్రంగా భావించే రంజాన్ పండుగను శనివారం వేడుకగా జరుపుకోనున్నారు. ముస్లిం సోదర సోదరీమణులు నెల రోజుల ఉపవాస దీక్షలను శుక్రవారం సాయంత్రం మగ్రిబ్ నమాజ్ ముందు విరమించారు. ఆకాశంలో శుక్రవారం రాత్రి నెలవంక కనిపించడంతో ముస్లిం మత పెద్దలు రంజాన్ పర్వదినాన్ని ప్రకటించారు. మనసుని దైవ చింతనకు ప్రేరేపించే సందర్భం రోజా ఉపవాస దీక్షలు, ఆత్మీయతను ఆలింగనం చేసుకునే సత్సంప్రదాయమే రంజాన్‌గా చెప్పుకోవచ్చు. ముస్లింలు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే 2 పండుగల్లో మొదటిది రంజాన్, ఈద్ ఉల్ ఫితర్. ఇప్పటికే మసీదులు నమాజ్ చేసే ఈద్‌గా మైదానాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. విద్యుత్ దీపాలంకరణతో మసీదులు శోభాయమానంగా కాంతులీనుతున్నాయి. శుక్రవారం రాత్రి నెలవంక కనిపించడంతో శనివారం ఇంటిల్లిపాది ఈదుల్ ఫితర్ పండుగను సంతోషంగా జరుపుకోనున్నారు. ఈ మేరకు సామూహిక నమాజులు చేసేందుకు ఈద్గా మైదానాలు, మసీదులను ముస్తాబు చేసి చక్కగా అలంకరించారు. 30 రోజుల పాటు నిర్వహించిన ఉపవాస దీక్షల ఉపసంహరణే ఈద్ ఉల్ ఫితర్. అల్లాహ్ పెట్టిన కఠోర పరీక్షలను ఎదుర్కొని నియమాలను ఆచరిస్తూ ఆనందోత్సవాలతో జరుపుకునేదే ఈద్ ఉల్ ఫితర్ పర్వదినంగా పెద్దలు చెబుతారు. పండుగ పూట నమాజుకు ముందు పేదలకు ఇచ్చే దానాన్నే ఫితర్ అంటారు. అందుకే ఈ పండుగకు ఈద్ ఉల్ ఫితర్ అని పేరొచ్చింది. పండుగ నాడు ఎంత పేదవారైనా కొత్త దుస్తులు ధరించి అత్తరు, సుర్మాలు రాసుకొని మసీదులు, ఈద్గాలలో జరిగే సామూహిక ప్రార్థనలలో పాల్గొంటారు. అక్కడ మత పెద్దలు వినిపించే ఖుత్బాను భక్తి శ్రద్ధలతో విని భావి జీవితం సుఖ సంతోషాలతో గడిచేలా చూడాలని అల్లాహ్ను వేడుకొని నమాజ్ చేస్తారు. ఇస్లాం మతాన్ని ఆచరించే ప్రతి వ్యక్తి తన వార్షికాదాయంలో 2.5% దీనులకు, పేదలకు, ఆపదలో ఉన్న వాళ్ళకి ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఈ జకాతును రంజాన్ మాసంలో చేసినట్లయితే 70% అధిక పుణ్యం లభిస్తుందని ముస్లింల నమ్మకం. కులమత భేదం లేకుండా స్నేహితులను తమ ఇళ్లకు ఆహ్వానించి సేమియా పాయసం, బిర్యానీ వంటి నోరూరించే రుచులను పంచుకుంటారు. నియోజకవర్గ ముస్లింలకు మంగళగిరి టైం రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు తెలియజేస్తోంది. అందరికీ ముందుగా అస్సలాము అలైకుం. 50 మంది ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు చెప్తూ, మన అంజుమన్ తరఫు నుంచి రంజాన్ నెల మొత్తం ఉపవాసం ఉండనందుకు మరీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, మన అంజుమన్ సంస్థ తరఫు నుంచి తాడేపల్లి మంగళగిరి పురపాలక సంఘ కమిషనర్ గారు అలీం బాషా గారి నేతృత్వంలో ఈద్గాలో పెండేసు కింద మ్యాట్లు చాలా శుభ్రంగా చాలా నీటుగా వేయటం జరిగింది. మన అంజుమన్ తరఫు నుంచి ముందుగా అలీం బాషా గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ రంజాన్ ప్రతి వాళ్ళ ఇంట్లో చాలా సంతోషంగా, ఆరోగ్యంగా జరుపుకోవాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మంగళగిరి నియోజకవర్గ ప్రజలకి ముందుగా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ, గత 30 రోజులుగా మంగళగిరి ప్రజలు ప్రపంచంలో ఉన్న ముస్లిం మైనార్టీలందరూ కఠోర ఉపవాసాలు చేస్తూ ఈరోజు తెలంగాణ కలవడంతో రేపు ఈద్ ఉల్ ఫితర్ నమాజ్ చేసుకోవడం జరుగుతుంది. అందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మంగళగిరి నియోజకవర్గంలో నారా లోకేష్ గారు ఇక్కడ వచ్చిన తర్వాత ముస్లిం మైనార్టీలకి పెద్ద ఎత్తున అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా మంగళగిరి నియోజకవర్గంలో ఉన్న మసీదులందరికీ ఇమాము, మౌజన్, పేష్మాములందరికీ బట్టలు పంపిణీ కార్యక్రమం కానివ్వండి,
అలాగే మౌజాన్ ఇమాములకి నెలవారీ జీతాలు కానివ్వండి, మొన్న విజయవాడలోని ఇఫ్తార్ ఇందులో మన గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇఫ్తార్ ఇందులో ప్రకటించడం జరిగింది. ఎన్ని నెలల బకాయి ఉంటే అన్ని మొత్తం రిలీజ్ చేయడం జరిగింది. ఎంతో సంతోషకరమైన వాతావరణంగా మంగళగిరిలో కానివ్వండి అన్ని మసీదుల్లో ఎంతో సంతోషంగా జరుపుకుంటున్నారు. అలాగే అమరావతిలోని 10 ఎకరాల్లో హజ్ హౌస్ కూడా నిర్మాణం చేపట్టడం జరుగుతుందని చెప్పారు. ముస్లిం ప్రజలందరూ కూడా సంతోషంగా చెప్పారు. అదేవిధంగా మంగళగిరి నియోజకవర్గంలో ఉన్న ఖబరస్థాన్లు కానివ్వండి, అలాగే మసీదులు కానివ్వండి, ఈద్గా షాదీఖానాలు కానివ్వండి, అభివృద్ధి కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. అలాగే మంగళగిరిలో ఉన్న మైనారిటీలకి రాజకీయంగా కానివ్వండి అభివృద్ధి చెందడానికి నారా లోకేష్ గారు ఎంతో కృషి చేస్తున్నారని తెలియజేస్తూ, అలాగే ఈద్గాలో ప్రతి సంవత్సరం కూడా గతంలో టెంట్లు వేసేవాళ్ళు. 2 సంవత్సరాల నుంచి ఈద్గాలో పెండాస్ వేసి టెంట్లు వేస్తే మనకి ఎండాకాలం ఎండల్లో బాగా ఇబ్బంది చెమటలు పడేది. పెండాస్ వేయడం వలన గాలి వచ్చి చాలా బాగా ఉంటుంది. కబరస్థాన్లో కూడా పిచ్చి మొక్కలను తొలగించి అన్ని శుభ్రం చేయించారు. కమిషనర్ గారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ముఖ్యంగా మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే గారు, ఐటీ విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ గారికి ముస్లిం ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ మంగళగిరి నియోజక ప్రజలకు మరోసారి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది. مالك يوم الدين أنعمت عليهم غير المغضوب عليهم ولا الضالين يا أيها الذين آمنوا هل أدلكم على تجارة تنجيكم من عذاب أليم يا أيها الذين آمنوا كونوا మంగళగిరి ముస్లిం సోదరులందరికీ అంజుమన్ తరపు నుంచి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ రంజాన్ నెల మొత్తం ప్రతి ముస్లిం ప్రతి ఇంట్లో ఉపవాసం జరగడం జరిగింది. ఈ రంజాన్ మొత్తంలో ప్రతి ముస్లిము యొక్క ఉపవాసం ఇంత క్రమశిక్షణగా ఉంటున్నాడంటే పొద్దున్నుంచి సాయంత్రం దాకా ఏం తినకుండా, ఏమి ఉమ్ము కూడా మింగకుండా ఉపవాసం ఉండడం జరుగుతుంది. దీనివల్ల అల్లా యొక్క ఆజ్ఞాన్ని ప్రసాదిస్తాడు ప్రతి ముస్లింకి. ఈ నెల మొత్తం ప్రతి ముస్లిము ఇలా గడపడం జరిగింది. ప్రతి పుణ్యానికి ఈ ముస్లిం సోదరికి అందాలని, ఈ పుణ్యం ప్రతి రంజాన్కి వచ్చే రంజాన్ కూడా అందాలని కోరుకుంటున్నాను. ఈ రంజాన్ మాసంలో అంజుమన్ తరపు నుంచి కానీ అంజుమన్ కార్యకర్తలు కానీ ఎవరికి కానీ అందరూ చాలా ప్రశాంతంగా పనిచేశారు. ప్రతి మసీదులో కూడా గంజీ జరపడం జరిగింది. దీంట్లో భాగంగా గంజీ ఇచ్చే దాతలు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా చాలా ఇదిగా ఇచ్చేశారు. ఈ రంజాన్ మాసం ప్రతి ముస్లిం కూడా సుఖ సంతోషాలతో జరుపుకోవాలని కోరుకుంటున్నాను. అస్సలాము అలైకుం.